తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ నిబద్ధతకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ స్పష్టం చేశారు. బీసీ బంద్కు మద్దతుగా నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమై ఎన్జీ కళాశాల మీదుగా నగరంలోని కీలక మార్గాల్లో కొనసాగింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 42% బీసీ రిజర్వేషన్ అమలుకు అన్ని నిబంధనలు చట్టసభలో తీర్మానించామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతుందని ఆరోపణలు చేశారు. రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ వేయడం, సమగ్ర సర్వే చేయించడం, సభలో ఆమోదించి గవర్నర్ కు పంపించడమే కాకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేయడంలో వెనక్కి తగ్గదని నేతలు అనవాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల్ మోహన్ రెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్లు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై వస్తున్న అడ్డంకులకు వ్యతిరేకంగా విద్యా వ్యాపార సంస్థలు బంద్కు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేయించి గవర్నర్కు అలాగే రాష్ట్రపతికి పంపిస్తే మోడీ గారు దాన్ని పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధి లేదంటారు. చిత్తశుద్ధి అనేది ఎట్లుందంటే పేపర్ పూర్వకంగా చేసి ఎలక్షన్లో పోతుంటే అడ్డుకుని దాన్ని కాకుండా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలని చూసినప్పుడు ప్రజలు అందరూ గమనిస్తారు. ప్రజలు చాలా తెలివికలలు. తెలంగాణ ప్రజలు అన్ని భారతదేశంలో చాలా తెలివికల ప్రజలు, వాళ్ళందరూ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నదాన్ని కూడా ముందు తీసుకుపోతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైనా కానీ ఆ అప్పులు తీర్పుకుంటూ ముందుకు పోతుంటే కావాలని బదనం చేస్తారు. ఇవన్నీ బదనం చేసుకుంటూ పాటు బీసీలకు కట్టుబడి ఉన్న ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి మనం ఎలక్షన్ పోదామంటే హైకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 50% మించొద్దంటారు. అది వాస్తవం అందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు. కానీ మనం మొదలుపెట్టేది ఉద్దేశం ఏంటంటే కావాలని మొదలు పెడుతున్నాం. చిత్తశుద్ధితో మొదలు పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఏదే విధంగా పేరు వస్తేనే రాహుల్ గాంధీకి పేరు వస్తేనే వాళ్ళ దురుద్దేశంతో అడ్డుకొని మోడీ గారికి మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. మీరు కనుక మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నల్గొండ నియోజకవర్గం జిల్లాలో 50% ఇవ్వడానికి అడుగున్నాం. మీరు ముందు ప్రకటించండి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 50%, 42 కాదు 50% సిద్ధంగా ఉన్నాం. మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు గతంలో నల్గొండ మున్సిపాలిటీ రెండు సార్లు జనరల్కైనా కానీ బీసీకి ఇచ్చిన గంత ఆ రోజు ఎవరు అడగలేదు. ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారిని, అలాగే మున్సిపల్ ఛాంబర్ అధ్యక్షులు బీసీకి చేసిండు వెంకటనారాయణ గౌడ్ గారిని 10 సంవత్సరాలు చేసిండు. అంటే కోమటిరెడ్డి వెంకట గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎలాంటి సిద్ధత ఉందో మీ అందరూ తెలుసు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు మాట్లాడుతుంది కూడా అవతలకి మా కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి గమనించమని అడుగుతున్న ప్రజలందరినీ. ఈరోజు సంపూర్ణంగా బంద్ చేస్తున్న వ్యాపార వర్గాలకు, విద్యా సంస్థలకు, అన్ని ప్రభుత్వ కార్యాలకు, ఆర్టీసీ వారికి నష్టం వచ్చినా కానీ చేస్తున్నా కానీ వారందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత చేస్తున్నాం.